ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ నజీర్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు, శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము. भारत माता की, भारत माता की. नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మన అందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే, మనకి 2 విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు. అభివృద్ధి ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతిరాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది. దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్.
అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా तेजी से आगे बढ़ रहा है. అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ, ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు మన అభివృద్ధికి ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. PM Saab, Modi Saab, I am telling you with my heart. We are in inspiring time. The world has moved from IT to AI. ఈ ప్రాంత అభివృద్ధితో PM గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. PM గతి శక్తి ద్వారా రైల్ కానీ, పోర్టు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది. साथियों, आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, IT और टेक सेक्टर में
आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ, టెక్ రంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है। इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है। మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను. चंद्रबाबू के नेतृत्व में हमारा आंध्र अब सॉफ्टवेयर के साथ साथ मैन्युफैक्चरिंग का भी हब बनेगा। इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा। చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి. టెక్ ఇండస్ట్రీస్కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. साथियों, वर्ल्ड इकोनॉमी में कहीं पे किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता। उसके लिए